హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు సినిమా షో టేఫ్ బండల్ మామ. ఈ పొంగల్‌కి 5 మూవీస్ రిలీజ్ అయ్యాయి. 'రాజాసాబ్', మన శంకర్ వరప్రసాద్ గారు, 'భక్త మహాశైలకు విజ్ఞప్తి', 'అనగనగా ఒక రాజు' అండ్ 'నారి నారి నడుమ మురారి'. అండ్ ఈ 5 మూవీస్ లో మాకు టాప్ 5 మీరు థియేటర్‌కి వెళ్ళి చూడాలనుకుంటే టికెట్స్ రేట్ తగ్గక గానీ ఇప్పుడు గానీ మేము ప్రయారిటీ ఇచ్చే మూవీస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి మెగాస్టార్ మన శంకర్ వరప్రసాద్ గారు. ఈ మూవీలో బాస్ వింటేజ్ డాన్స్ గానీ, గ్రేస్ గానీ, ఆ కామెడీ టైమింగ్ గానీ మీరు విట్నెస్ చేయొచ్చు. అండ్ సెకండ్ వచ్చేసరికి 'అనగనగా ఒక రాజు'. త్రూ అవుట్ ద మూవీ నవీన్ పోల్శెట్టి ఎనర్జీ అండ్ మంచి సాంగ్స్, బీజిఎం మీరు మొత్తం ఎక్కడికక్కడ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థర్డ్ వచ్చేసరికి 'నారి నారి నడుమ మురారి'. ఇది ఒక క్లీన్ కామెడీ మూవీ. చాలా హెల్తీగా ఉంటది మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఫ్యామిలీతో కూర్చొని ఏ ఇబ్బంది లేకుండా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 'రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి'. చాలా ఇయర్స్ తర్వాత రవణ కామెడీ టైమింగ్ ని పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేసిన సినిమా. ఈశ్వర తిరుమల ఇంతకు ముందు చాలా మంచి మూవీస్ ఇచ్చారు అండ్ ఈ మూవీ కూడా ఒక మంచి మూవీ. అండ్ లాస్ట్ వచ్చేసరికి ఇది 'రాజాసాబ్'. ఈ మూవీ లాస్ట్ 40 మినిట్స్ మారుతి గారు చెప్పినట్టు బానే ఉంటది. బట్ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయి ఉంటది మూవీకి. అండ్ ఆల్సో ఈ పొంగల్ కి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు వచ్చాయి. ఈ పొంగల్ కి రిలీజ్ అవ్వాల్సిన జననాయకుడు మూవీ పోస్ట్ పోన్ అయింది. ఈ జాన్ 20th కోర్ట్ హియరింగ్ ఉంది. ఆ తర్వాత రిలీజ్ డేట్ అనేది అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఈ పొంగల్కి అన్నగారు వస్తారు మూవీ December 12th ఇనిషియల్ గా రిలీజ్ అవ్వాలి. అది తమిళ్లో వావా థియర్గా ఈ పొంగల్కి రిలీజ్ అయింది. అది మేబీ నెక్స్ట్ 2-3 వీక్స్ లో రిలీజ్ అవ్వచ్చు తెలుగు వర్షన్. అండ్ ఆల్సో పరాశక్తి మూవీ కూడా పొంగల్ రేస్ లో ఉంది. అటు తమిళ్లో రిలీజ్ అయింది బట్ తెలుగులో పోస్ట్ పోన్ అయింది. సో అది కూడా ఇంకో 2-3 వీక్స్ లో మనం తెలుగులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే అది సోకాజ్కి 25th ఫిలిం. So that's it guys. For more movie related content, subscribe to our channel poster. Thank you.